వైసీపీ హయాం నాటి ఇసుక కుంభకోణంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. కీలక సాక్షి నాగేంద్ర కుమార్ ఇచ్చిన ఆధారాల ఆధారంగా తదుపరి విచారణ చేయనుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రాష్ట్రంలో సంచలనం కలిగించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ అనేది గత 5 ఏళ్లు కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిన వ్యవహారం. దీంట్లో దోపిడీ జరిగింది. ఇసుకను నదీ తీరాల్లో పూర్తిగా అక్రమ తవ్వకాలు చేపట్టి కోట్ల టన్నుల ఇసుకను దోచేశారనేది అప్పటి దోపిడీపై అభియోగాలు నమోదయ్యాయి. దీనికి సంబంధించి గుంటూరు జిల్లా ధరణికోటకు చెందిన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ధరణికోటకు చెందిన దాట్ల నాగేంద్ర కుమార్ హరిత ట్రిబ్యునల్కు అట్లాగే సుప్రీంకోర్టుకు ఈడీకి కూడా పిటిషన్లు వేశారు, ఫిర్యాదు చేశారు. ఆ మేరకు జాతీయ హరిత ట్రిబ్యునల్ గతంలో విచారణ చేసింది. అట్లాగే సుప్రీంకోర్టులోనూ విచారణ జరుగుతోంది. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నాగేంద్ర కుమార్ను హైదరాబాద్లో సుదీర్ఘంగా విచారణ చేయటం తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో అతని దగ్గర ఉన్న ఆధారాలేంటి, దోపిడీకి సంబంధించి ఎంత మేర దోపిడీ జరిగింది, మీ దగ్గర ఉన్న అఫిడవిట్లు, ఫిర్యాదులు అట్లాగే ఆధారాలన్నీ కూడా ఆయన్ను ఈడీ అడిగినట్టు తెలుస్తోంది. సుమారు 5,000 హెక్టార్లకు పైగా కూడా ఈ అక్రమ తవ్వకాలు జరిగాయనేది కూడా అభియోగాలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే ఏసీబీ, ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అభియోగాలు నమోదు చేసి కేసు విచారణ జరుగుతోంది. ఆ ప్రకారంగానే ఈడీ తాజాగా అప్పటి ఇసుక దోపిడీపై విచారణ చేపట్టడం మాత్రం తీవ్ర సంచలనంగా మారింది. 2,566 కోట్ల రూపాయలు దోపిడీ జరిగినట్టు కూడా ఏసీబీ గుర్తించింది. అట్లాగే గతంలో ఈ వైఎస్ఆర్సీపీ హయాంలో జేపీ పవర్ వెంచర్స్తో పాటు ప్రతిభ వెంచర్స్ అట్లాగే జీసీకేసీ ప్రాజెక్ట్స్ వర్క్స్ లిమిటెడ్ అనే కూడా ఈ 3 సంస్థలు కూడా ఇసుక విధానం అని వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిన ఇసుక విధానంలో ఇసుక తవ్వకాలు జరిపి విక్రయించారు. రాష్ట్ర వ్యాప్తంగాను ఆ సమయంలో ఇసుక దొరక్క నిర్మాణ రంగం కుదేలైంది. చాలా వరకు నిర్మాణం పూర్తిగా ఆగిపోయి ఇసుక గురించి గగ్గోలు పెట్టారు ప్రజలంతా కూడా. అయినా కూడా ఇసుక నూతన విధానం అంటూ అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా ఈ 3 ప్రైవేటు సంస్థలకు అప్పగించి తవ్వకాలు జరిపింది. ఆ తవ్వకాల్లో దోపిడీ తీవ్రంగా జరిగినట్టు అభియోగాలు నమోదయ్యాయి. తాజాగా నాగేంద్ర కుమార్ నిన్న విచారణ చేయటం మాత్రం ఈడీ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంకా అతని దగ్గర ఉన్న ఆధారాలేంటి, భవిష్యత్తులో ఇంకా సమర్పించాల్సిన పత్రాలు, ఇంకా మరిన్ని ఆధారాలు కూడా మరొక్కసారి ఆయన్ని విచారించే కూడా అవకాశం ఉంది. ఈ కేసు ఇప్పటికే సుప్రీంకోర్టుతో పాటు జాతీయ హరిత ట్రిబ్యునల్ అలాగే సుప్రీంకోర్టు రాష్ట్ర ఏసీబీ, ఈడీ ఇలా 4 ప్రధాన సంస్థలు కూడా విచారణ చేపట్టడం, అప్పుడు ఈ 3 ప్రైవేటు వెంచర్స్ ద్వారా ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పెద్దల ఖాతాల్లో కూడా వెళ్ళినట్టు కూడా ప్రాథమికంగా ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు ప్రతిపక్షం కూటమి నాయకులు కూడా దీనిపైన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 4 ప్రధాన దర్యాప్తు సంస్థలు సుప్రీంకోర్టుతో పాటు మిగతా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా దీనికి సంబంధించి దర్యాప్తు చేయడం మాత్రం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఏసీబీ గుర్తించింది. కేసు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక సాక్షి నాగేంద్ర కుమార్ను విచారణకు పిలిచి సుదీర్ఘంగా అతని వద్ద ఉన్న ఆధారాలు పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకోవటం మాత్రం కలకలం రేపుతుంది. తర్వాత ఏం జరగబోతోంది, ఈడీ మరొక్కసారి ఎలాంటి ఆధారాలు ఇప్పటికే సేకరించింది, ఈ తదుపరి కీలక సాక్షి నాగేంద్ర కుమార్ను మరొక్కసారి పిలిచి ఏ విధంగా విచారణ చేపట్టనుంది, అతని దగ్గర ఉన్న ఆధారాలు సేకరించనుంది అనేది కూడా మాత్రం ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ నరేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.